హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ప్రాచి గారు మీరు ఐ మీన్ మనకి చాలా రకాల డిస్క్రిమినేషన్ వస్తుంది, మనం డిప్రెషన్లోకి వెళ్తాము, మీకు సూసైడల్ థాట్స్ వచ్చే అంత డిస్క్రిమినేషన్ మెనీ టైప్స్ ఉంటాయి. మీరు అందులో ఉన్నట్టు మేజర్ ఎగ్జాంపుల్స్ బాగా బాధ అనిపించి సూసైడ్ వరకు వెళ్ళిన ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్లో లైక్ దట్ వాజ్ అ వెరీ యంగ్ స్టేజ్ అనమాట, ఎర్లీ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్. ఎస్ చదువుకుందామని అనుకున్న చుట్టుపక్కల హరాస్మెంట్ ఎక్కువ అయ్యేది. లైక్ కాలేజ్లో అందరూ హోమోసెక్షువల్ లేదంటే లైక్ కొజ్జా అది ఇది అని మాట్లాడుకుంటారు. అండ్ అక్కడ నాకు బేసికలీ నేను ఉన్నది నా ఇంటర్మీడియట్ వచ్చేసి విజయవాడలో. నాకు అప్పుడు తెలుగు కూడా అంత ఫ్లూయెంట్గా రాదు. దో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, ఏమంటారు ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియా. సో తెలుగు అంత ఉండేది కాదు, అక్కడ లోకల్ లాంగ్వేజెస్ ఎక్కువ ఉండేది. సో ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు, ఏం తిట్టుకుంటున్నారో అర్థమయ్యేది కాదు. కాకపోతే ఎగతాళి చేసుకుంటూ నవ్వేవాళ్ళు. అది చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత వన్ ఆఫ్ ది వైస్ ప్రిన్సిపల్ ఆల్సో స్టార్టెడ్ అబ్యూజింగ్ అనమాట. ప్రిన్సిపల్ సో చెప్పుకున్న ప్రిన్సిపలే హీఈస్ లైక్ ఈ అడ్వాంటేజ్ తీసుకొని హీ యూస్ టు నన్ను సపరేట్గా కూర్చోబెట్టడం, స్పెషల్ కేర్ అంటారు కదా. అండ్ ఆ టచ్ లుక్ అనేది మనకు తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలిసిపోతుంది. అవును. సో దట్ వాజ్ లైక్ అది ఆయన స్పెషల్ కేర్ తీసుకోవడంతో మిగతా స్టూడెంట్స్ అందరూ ఇద్దరిని లింకప్ చేసుకొని ఇంకేదో అనుకొని పేర్లు పెట్టడం. లైక్ నేను ఎర్లీ మార్నింగ్ నా సెక్షన్ క్లాస్కి వస్తుంటే పాటలు పాడటం అవన్నీ అయ్యేదన్నమాట. సో అది లైక్ దాన్ని నేను ఎలా ఇది చేయాలో నాకు అర్థం కాలేదు, లైక్ ఫేస్ చేయాలో అర్థం కాలేదు. కన్ఫ్యూజన్లో ఉండే. మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ దర్ లోకల్ ప్లేసెస్ ఓన్లీ. నేను చాలా దూరం నుంచి ఉన్నాను, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నేను ఎవరికైతే చెప్పుకున్నానో ఆ ప్రిన్సిపలే హీ వాస్ లైక్ హీ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దిస్. సో ఎలా డీల్ చేయాలో తెలియక లైక్ ఒకసారి పీక్స్కి వెళ్ళిపోయి ఐ వాజ్ లైక్ ఐ అటెంప్టెడ్ సూసైడ్ అనమాట. అండ్ ఎస్, ఇలాంటి టైంలో ఒక సపోర్ట్ అనేది ఉండాలి. అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ అయినా పక్కల నుంచి అసలు ఏమైతుంది అని అడిగేవాళ్ళు. బికాస్ గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ అనేది కూడా తెలుస్తుంది జనాలకి. సో ఆ టైంలో మీకు సపోర్ట్ ఎవరు చేశారు? ఎవరు సర్వైవ్ ఎలా అయ్యారు? ఎవరు లేరు. లైక్ నేనేం చేశాను, వెన్ ఐ వాజ్ లైక్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అందరూ క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోతే నేను రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిపోతే నేను లాక్ చేసుకున్నాను. ప్రిన్సిపల్ వచ్చి డోర్ కొట్టాడు, వైస్ ప్రిన్సిపల్ వచ్చి డోర్ కొట్టాడు. మళ్ళీ నేనేమో అంటాడు ఏదో చేస్తాడు అని చెప్పేసి నేనేం చేసిన, లోపలనే డెటాల్ బాటిల్ ఉంటే తాగేసిన. తాగేసి తర్వాత డోర్ ఓపెన్ చేసేసి ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ హ్యావ్ లైక్ డెటాల్ తాగేసాను అని చెప్పేసి. అప్పుడు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ప్రిన్సిపల్ వాళ్ళందరూ తీసుకెళ్ళారు. సో మీరు ఎంబీబీఎస్ మిడిల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చిందా? అయితే యాక్చువల్లీ నేను మిడ్ ఎంబీబీఎస్లోనే ఐ వాజ్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ టు మై ఫ్యామిలీ. వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏ లేదు ఇలా కాదు, హీ మైట్ బి లైక్ ఎవరన్నా ఇలా నేర్పించారేమో అది ఇది అని చెప్పేసి. బట్ సమ్వేర్ నాకు తెలుస్తుంది, నాకు ఇంకా ఆ అర్జ్ అనేది వచ్చేస్తుంది. ఆ మగ బట్టలు వేసుకోవటం చిరాకేస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అండ్ ఆల్. సో చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, బట్ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి. అవాయిడ్ చేస్తున్నప్పుడు ఐ డిసైడెడ్ లేదు, నా ఎంబీబీఎస్ నేను తొందరగా కంప్లీట్ చేసేసి ఐ హ్యావ్ టు గో టు ఢిల్లీ వెళ్ళాను. పీజీ కోర్స్ చేసుకుంటా సివిల్స్ ప్రిపేర్ అయిదామని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా నా లోపల ఉన్న ఫెమినిటీని నేను ఎక్స్ప్లోర్ అయ్యా. కమ్యూనిటీ వాళ్ళు తెలవటం, లైక్ వాళ్ళతో తిరగటం అదంతా అయింది. బట్ సమ్వేర్ ఢిల్లీ నాకు అంత సేఫ్ అనిపించలేదు. బికాస్ అక్కడ ఫస్ట్ థింగ్ నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను నా జెండర్ అఫర్మింగ్ లైక్ ప్రొసీజర్స్ అనేది నేను స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ హైదరాబాద్ ట్రావెల్ ఎలా అక్కడ ఓకే కాదనిపించి ఇటు షిఫ్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అప్పటికి నా కమ్యూనిటీ ఎక్స్పోజర్ ఉంది హైదరాబాద్ లో. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013-14 కమ్యూనిటీ ఎక్స్పోజర్ ఉంది. సో నేను వచ్చేసి ఇంకా మా పేరెంట్స్కి చెప్పాను. మా పేరెంట్స్కి చెప్తే దే ఆర్ లైక్
అసలు ఫస్ట్లో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మొత్తం ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చేసారనమాట తీసుకెళ్ళిపోవడానికి. హైదరాబాద్ వచ్చేసారు. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేసాను. బికాజ్ సమ్వేర్ నేను దాని ముందు నేను సైకాట్రిక్ కన్సల్టేషన్స్, జెండర్ డిస్ఫోరియా థింగ్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. బికాజ్ నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఐ హ్యావ్ టు బి విత్ క్లియర్ ప్రూఫ్స్ అనేది నేను ఆ ప్రొసీజర్ ముందే చూసుకుంటే బట్ ఫ్యామిలీ వాళ్ళు దే ఆర్ లైక్ నాట్ యాక్సెప్టింగ్ అనమాట. వచ్చి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. సడన్ గా ఇట్లా మూవీస్ లో, రాయలసీమ మూవీస్ లో కార్లు ఎలా అన్ని ఒకటేసారి వచ్చినాయి. నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా చూస్తున్నా, వీళ్ళేంటి ఇంతమంది వచ్చేసారు. బికాస్ నాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ 2 మదర్ అండ్ ఫాదర్ ఇద్దరే వస్తారు అని చెప్పేసి. అందరు వచ్చేసారు. ఒక 20 మెంబర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ నేను బయటికి రాలేదు. ఇంకా నేను ఫిక్స్ అయిపోయినాను. మెంటల్లీ ఐ ఫిక్స్డ్ దాట్ నేను ఈ రోజు కనుక నేను ఓపెన్ అప్ అవ్వకపోతే నేను ఎప్పటికీ ఓపెన్ అవ్వను. అండ్ ఐ హ్యావ్ ఆల్సో డిసైడెడ్ ఏంటి అంటే, బహుశా నీ ప్రయాణం నీ తల్లిదండ్రులతో, నీ అక్క చెల్లెలతో, నీ అత్త మామలతో ఇక్కడ దాకానే రాసి పెట్టుండొచ్చు. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఎందుకంటే చంపుకొని బతకలేము. అది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ తప్పితే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. అలా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని వదిలేసి ఉండలేము. ఆ టైంలో వదిలేయాల్సి ఎందుకు వస్తుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సొసైటీ. అండ్ సమ్వేర్ మనకి కూడా ఏం తెలుస్తుంది అంటే కొన్ని రోజులు కోపం ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది అయిపోతారు అని. బట్ నా తలరాత బాగాలేదు కావచ్చు. ఆ రోజు పేరెంట్స్ ఫ్యామిలీతో ఎండప్ అయిపోతే ఇప్పటిదాకా లైక్ అసలు టచ్ లో లేము. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ బ్యాడ్. తల్లిదండ్రుల ప్రేమ కంప్లీట్ గా దూరం అయిపోయారు. యా, అసలు ఫోన్ లో కూడా మాట్లాడను. ఎప్పుడన్నా యు మిస్సింగ్? ఆబ్వియస్లీ మిస్ అవుతాం. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ రోజు నా సొంత అత్తమ్మ కూతురు మ్యారేజ్ జస్ట్ నా ఇప్పుడు ఐ డోంట్ నో లైక్ వాళ్ళకి ఎలా అనిపించిందో కానీ, నా అత్తమ్మ కూతురు డాక్టర్, తను కాల్ చేసి మాట్లాడితే మా అత్తమ్మ తీసుకొని సారీ పిలవలేకపోయాను అన్నది. ఇక హ్యాపెన్స్. ఇంకా బహుశా లైక్ నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత పైకి వచ్చినా, నువ్వెన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎండ్ ఆఫ్ ది డే నీకున్న నేమ్ ట్యాగ్ ఒక ట్రాన్స్జెండర్ అనేది ఉంది చూడు, విచ్ హాస్ బీన్ క్రియేటెడ్ బై ద సొసైటీ. అది ఎప్పటికీ పోదు. బికాస్ ఆఫ్ దాట్ మనం తల్లిదండ్రులకు కూడా బహుశా మన మీద ప్రేమ ఎక్కువనే ఉంటది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంకా సొసైటీ ముందు మనం ఇదైతాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు అంతే. అసలు కాంటాక్ట్ అనేది ఎప్పుడన్నా మిడిల్ లో ఫోన్ ట్రై చేయటం, కలుపుకోవడానికి కానీ మీరు కానీ అమ్మ వాళ్ళు కానీ ట్రై కూడా చేయలేదు? లేదు, ట్రై అనేది నేను నా సైడ్ నుంచి చేశాను, వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ట్రై అనేది చేశారు. బట్ నాట్ లైక్ నా మదర్ ఫాదర్ తో అయితే కంప్లీట్లీ టచ్ లేదు, అస్సలు టచ్ లేదు. బ్రదర్స్ వాళ్ళతో ఐ హావ్ ట్రైడ్ టాకింగ్ దెమ్ అంతే. ఇప్పుడు మీ సక్సెస్, ఇప్పుడు రీసెంట్ గా మీ డాక్టర్ అయినాక తెలంగాణలోనే అసలు అన్ని పేపర్స్ లో, మ్యాగజైన్స్ లో, టీవీస్ లో మీ స్టోరీస్ వచ్చినాయి. అవును. అప్పుడు చూసి కూడా అప్రిషియేట్ చేయటం కానీ ఇట్లా అలాంటివి కూడా ఏం జరగలేదా? నాకు ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే, బహుశా లైక్ మా పేరెంట్స్ కి ఇదంతా ఇంకా చిన్నగానే అనిపిస్తుంది కావచ్చు. సో నాకైతే అలాంటి అప్రిషియేషన్ కానీ అప్రిషియేషన్ అవసరం లేదు. అట్లీస్ట్ కాల్ చేసి చలో నువ్వు ఏం లేకపోయినా, ఒక సపోర్ట్ లేకపోయినా, ఇంత కష్టపడి యు గాట్ యువర్ పీజీ సీట్ అని ఒక కాల్ కాదు కదా, ఒక మెసేజ్ కూడా రాలేదు. సో మన కమ్యూనిటీనే ఇంకా మన ఫ్యామిలీ. చాలా మంది అనుకుంటారు కమ్యూనిటీ గ్రూపులుగా ఎందుకుంటారు అట్లా అని. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ దొరికినప్పుడు, తల్లిదండ్రులు వదిలేసినప్పుడు మన కమ్యూనిటీయే కదా అంతే కదా. లైక్ అంటే ఆ 2014-15 తర్వాత వన్స్ ఐ ఫినిష్ మై ఎంబీబీఎస్, దాని తర్వాత నేను కమ్యూనిటీకి చాలా క్లోజ్ అయిపోయాను. లైక్ నా కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఒక కూతురు గాను, ఒక అక్క గాను, ఒక వదిన గాను, ఒక కోడలు గాను చూసారు. సో అలా నేను కమ్యూనిటీకి ఎక్కువ క్లోజ్ అయిపోయాను. అండ్ ప్రతి ఒక్క దానికి ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటది. ఎలా అంటే మనం 1 సంవత్సరం వెయిట్ చేయొచ్చు పేరెంట్స్ కోసం, 2 సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు, హార్డ్లీ 5 years వెయిట్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ వెయిట్ చేయటం అనేది కష్టం ఎవరికి అయినా సరే. అండ్ మోర్ ఓవర్ వెన్ లైక్ పేరెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ నీ కష్టకాలంలో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు తిన్నావా, పడుకున్నావా అని అడిగే వాళ్ళు దిక్కులేరు మనకి. ఇంకా సుఖం వచ్చిన తర్వాత మనకు ఆ అవసరం ఉండదు బేసికలీ. బికాస్ మనకి ఈ సింగిల్ లైఫ్ అనేది అలవాటు అయిపోతుంది.
సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఇంకా నాకు కూడా పెద్దగా అంత మాట్లాడాలి అని అంటే ఇది రావట్లేదు, బికాస్ కొన్ని పాయింట్స్ ఉంటాయి వేర్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. ఎక్స్పెక్టేషన్ అనేది హ్యూమన్ టెండెన్సీ, అది న్యాచురల్. సో ఆ టైంలో అసలు నువ్వు ఎవరు అని మాట్లాడిన ఆ టైప్ లో మాట్లాడేసరికి ఇంకా ఈవెన్ నేను కూడా డిసైడ్ అయిపోయాను నేను మాట్లాడొద్దు అని చెప్పేసి. సో వెరీ బ్రేవ్, వి ఆల్ ఆర్ విత్ యు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నెక్స్ట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.